హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇది మనకి ఫ్రైడ్ రైస్, నూడిల్స్, వెజ్ బిర్యానీలోకి మంచి సైడ్ డిష్గా అనేది ఉంటుంది. దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దామా? ఇప్పుడు ఒక బౌల్ అనేది తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము అనేది వేసుకోవాలి. నేను క్యాబేజ్ తురుము అనేది 2 బౌళ్ళు అనేది వేసుకున్నాను. మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తో క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. 1 కప్ అనేది. అదే కప్పుతో 1/2 కప్ అనేది మైదా పిండి వేసుకోవాలి. అలాగే మనం 1/2 కప్ అనేది కార్న్ఫ్లవర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ అనేది వేయించిన జీలకర్ర పొడి అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే దీంట్లో నుంచి మనకి క్యారెట్, క్యాబేజీలో నుంచి వాటర్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. మనకి ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇందులో ఉన్న వాటరే మనకి సరిపోతూ ఉంటుంది. ఇదంతా మనకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి చివరికి ఈ కన్సిస్టెన్సీలోకి అనేది అవుతుంది. ఇది కనుక మీకు మరీ హార్డ్గా అనిపిస్తే ఇందులో కొంచెం లైట్గా వాటర్ అనేది చల్లుకుంటూ ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే ఇది మీకు బాగా జారుగా అయిపోయినా సరే ఇందులో కొంచెం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో అనేది కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఇవన్నీ మనం బాల్స్ కింద అనేది చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్నవన్నీ మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టుకోవాలి. ఇందులో కొంచెం డీప్ ఫ్రైకి అనేది ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. మనకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ ఇందులో వేసుకొని ఇవన్నీ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీటిని మనం 2 సైడ్స్ అనేది టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో వీటిని బాగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. అలాగని బాగా ఎక్కువగా కూడా డీప్ ఫ్రై అనేది అయిపోకూడదు. ఇవి మనం ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదా స్టార్టర్స్గా కానీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు దీన్ని. చూడండి, ఇవి మనకి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీరు ఇలాగే సెకండ్ బేస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకున్నవన్నీ మనం ఒక పక్కన అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అనేది వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది ఉంది కదా, అది ఒక 2 స్పూన్స్ అనేది వేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం గార్లిక్ అనేది కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా మనకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి మనకు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఒక 4 పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవంతా మనకు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ అనేది సోయా సాస్ అనేది వేసుకోవాలి. ఇందులోనే కొంచెం టమాటో కచప్ కూడా వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న మంచూరియా అనేది ఉంది కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఇవి మనం ఒక 2 మినిట్స్ అనేది ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత మనం ఒక కప్పులోకని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని 1 స్పూన్ అనేది కార్న్ఫ్లోర్ అనేది మిక్స్ చేసుకొని ఇందులో వేసుకొని మరో 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. ఇది మీరు పిల్లలకి స్నాక్స్గా కానీ లేదంటే స్టార్టర్స్గా కానీ చేసి పెట్టుకోవచ్చు. చివరగా మనం ఇందులో కొంచెం కొత్తిమీరతో అనేది గార్నిష్ చేసుకుంటే మంచూరియా అనేది రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.